ఆర్టీసీ ఉద్యోగులకు 2.5% డీఏ ప్రకటిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దీనివల్ల ఆర్టీసీపై ప్రతి నెల అదనంగా 3.6 కోట్ల భారం పడనుందని మంత్రి వెల్లడించారు. మహాలక్ష్మి పథకం కింద 150 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని తెలిపారు. ప్రయాణికులు పెరగడంతో ఉద్యోగులపై ఒత్తిడి పెరిగినా నిరంతరం శ్రమిస్తున్నారంటూ అభినందించారు. మరోవైపు 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న సర్కార్ మరో పథకానికి శ్రీకారం చుట్టనుంది. మహిళా సంఘాలతో బస్సులు కొనిపించి ఆర్టీసీకి అద్దె ఇవ్వనుంది. అతివల దినోత్సవం సందర్భంగా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి విడత మహిళా ఇందిరాశక్తి బస్సులను ప్రారంభించనున్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలలో మొదలుపెట్టనున్నారు.